మనము ఉపవాస ప్రార్థన కొరకై 3 వాక్యాలు చదివాం. మొదటిది కీర్తన 20వ అధ్యాయంలో 4వ వచనం చదివాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇది మొదటిది. రెండవది కీర్తన 1వ అధ్యాయంలో చదివాం. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చూడను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించచ్చు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు సఫలం. ఇది రెండవ వాక్యం. మూడవది యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట చదివాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఏం చదివాం? యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నీ సఫలపరచుదు. ఈ 3 వాక్యాలలో ఒక వాక్యం కనిపిస్తుంది. ఈ 3 వాక్యాలలో ఒక పదము కనిపిస్తుంది. ఏది పదం అది? అలేశ్వరమ్మ కనిపెట్టేసింది. ఏంటంట? సఫలము అనే మాట. సఫలం అనే మాట కనిపిస్తుంది. అంటే సఫలం అంటే ఏంటి? మనం అనుకున్నది జరగడం. సఫలం అంటే ఏంటి? ఏదో ఒక వాక్యం చెప్పడం వేరు, సందర్భానుసారంగా చెప్పడం వేరు. కాబట్టి సచ్చినోడి దగ్గరికి పోయి పుట్టినరోజు వాక్యం చెప్పకూడదు, అంతే కదా? బతుకున్న వాళ్ళ దగ్గరికి పోయి చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్పినాం అనుకో, వాళ్ళు ముఖం అంతా మార్చుకుంటారు. ఇంకా సరే, దేవుని వాక్యంలో ఇప్పుడు ఈ ప్రార్థన, ఉపవాస ప్రార్థనకి కారణం ఏంటంటే ఒక ప్రత్యేకమైన అంశం కొరకే ప్రార్థన చేయాలి. అది సఫలం కావాలి. సో వాళ్ళ విషయం కాదు, మన విషయాల్లో కూడా, మన వ్యక్తిగత విషయాలలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనకి సఫలం కావాలంటే, మనం అనుకున్నది సఫలం కావాలంటే, విజయం పొందాలంటే, ఇక్కడ మనం చదువుకున్న మాటలలో మొదటిది కీర్తన 20వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తన 20వ అధ్యాయము 4వ వచనంలో, బైబిల్ కీర్తన 20వ అధ్యాయం 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును. ఎప్పుడు మన కోరికను ఆయన సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు అంటే, ఇక్కడ రాయను, నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక. ఎప్పుడంటే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, కష్టకాలములో దేవుని ఆశ్రయించినప్పుడు. చాలాసార్లు మనము ఒక ఉద్యోగానికి అప్లై చేయడానికి, లేకపోతే ఒక మనిషి దగ్గర సహాయానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనము చేసే పని ఏంటంటే, దేవుని మీద ఆధారపడేది బదులుగా మనుషుల మీద ఆధారపడతాం. దేవుని మీద ఆశ పెట్టుకునేదానికి బదులుగా మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం. ఫలానా దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది, ఫలానా ఎమ్మెల్యేని పట్టుకుంటే మనకి పని జరుగుతుంది, లేకపోతే డబ్బులు కడితే పని జరుగుతుంది, సో ఉద్యోగానికి, లేకపోతే ఇంకో పనికి అని చెప్పేసి మనము మనుషుల మీద ఎక్కువగా ఆశ పెట్టుకుంటాం. అందుకని దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనుషులు నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మనం అనుకున్నది సఫలం చేయాలి అంటే మొదటిగా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. చాలాసార్లు విశ్వాసం నాకు ఉంది అని చెప్పుకుంటాం, కానీ అది ఎలా ఉంటుందండి? క్రియల్లో కనపడదు. దేవుడు మనకి సహాయం చేసేదాకా ఎదురు చూడకుండా మనం ఏం చేస్తామంటే తొందరపడతా ఉంటాం.
అనుమాన పడతా ఉంటాం, అవిశ్వాసం చూపుతా ఉంటాం. ఇక దేవుడిచ్చేదాకా ఎదురు చూడక, కనిపెట్టుకోక గందరగోళం అయిపోతాం. అవసరమైతే వ్యక్తిగత విలువలను కూడా కోల్పోతాం. ఆత్మీయ విలువను కూడా కోల్పోతాం. దేవుడిచ్చేదాకా కనిపెట్టుకోం. దేవుడు సహాయం చేసే దానికోసమే, దేవుని ఆశీర్వాదం కోసం చూడం. మనుషులు సహాయం చేయాలి, మనుషులు సహాయం చేస్తే మేము గొప్పవాళ్ళు అవుతాం. దేవుని వాక్యం మాట రాయబడింది. ఏం తెలుస్తుంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. తర్వాత పూర్తి చేయండి. నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ఇంకొక మాట చెప్పాలంటే, మనకు అత్తామామలు ఇచ్చేది ఎక్కువ కాదు. ఏది ఎక్కువ? దేవుడు ఇచ్చేది ఎక్కువ. అర్థమవుతుందండి? దేవుడిచ్చేది ఎక్కువ. దేవుడిచ్చేది అది దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేతది ఎక్కువగా. కాబట్టి మొట్టమొదటిగా మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనం అనుకున్న దాన్ని ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడు. మీరు అడగలేకనే పొందలేకపోతున్నారు, అడిగిన భోగముల నిమిత్తమే అడుగుచున్నారు. తర్వాత అడిగేవారు అనుమానముతో అడుగుతున్నారు. ఎక్కడుందన్నమాట? యాకోబు రాసిన పత్రికలో అడిగిన ఎలా అడుగుతున్నారంట? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహింపక విశ్వాసంతో అడగవలెను అన్నాడు. అంటే విశ్వాసానికి వ్యతిరేకం ఏంటంటే సందేహము, అనుమానము. సందేహము, అనుమానం. అనుమానమే పెనుభూతం. ఏంటంటే అనుమానమే పెనుభూతం. ఈరోజు నేను అడిగినా ఒక విషయం, ఆ సిస్టర్ ఎందుకు గురేసుకుందో అని అంటే ఒక మాట అంటున్నారు, అనుమానం అంటున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, వాడితో నాకెందుకు, అవసరమైతే నేను చచ్చిపోవడానికి వాడిని బట్టి నేను ఎందుకు చచ్చిపోవాలి, అవసరమైతే నేను ఒక్కదాన్ని బతుకుతా, కష్టపడి ఒంటరిగానే బతుకుతా అని అనుకోవడానికి బదులు దేవుని మీద విశ్వాసం. చెప్పండి, ఏం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. నిరుత్సాహపడిపోయి, కృంగిపోయి, డస్సిపోయి, ఇంకా నాకెవరు లేరు, నాకెవరు సహాయం చేయరు అన్ని లోన్లీనెస్, ఒంటరితనంలోకి వెళ్ళిపోవడం. ఇటువంటి ఆత్మహత్యలు ఎక్కువగా అవిశ్వాసంలోనే జరుగుతాయి. దేవుని మీద ఆధారపడేవారు, దేవుని మీద విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు అలా చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ ఉండదు, వాళ్ళకి విశ్వాసం ఉండదు, దేవుని మీద ఆధారపడేది ఉండదు. దేవునికి చెప్పుకునేది బాధంతా చెప్పండి, దేవునికి చెప్పుకునేది ఉండదు. గుర్తుపెట్టుకుందాం. సో మన జీవితాల్లో ఒకటి, విశ్వాసముతో మనం దేవుని వద్దకు వెళ్ళినప్పుడు, విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక సఫలము చేస్తాడు. మనం అనుకున్నది ఆయన జరిగిస్తాడు. మనం అడిగేది మన భోగం నిమిత్తమే అది ఉండకూడదు. భోగం అంటే మన స్వార్థం కోసం, మన లాభం కోసం మనం అడిగేది ఏదైనా సరే అది దేవునికి ఇష్టమై ఉండాలి. చెప్పండి, దేవునికి మహిమను తెచ్చేదిగా ఉండాలి.
అప్పుడు ప్రభు తప్పక మన కోరికను నెరవేరుస్తాడు. రెండవ చూడండి, కీర్తన 1వ అధ్యాయం చదివాం, సఫలత గురించే చూద్దాం. కీర్తన 1వ అధ్యాయం. ఇక్కడ అతడు చేయనిదంతయు సఫలమగును. ఎవరు చేసేది సఫలమవుతుంది అని అంటే, ఇక్కడ టూ క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి, రెండు వ్యక్తిత్వాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి దుష్టుడు, రెండవది నీతిమంతుడు. ఎవరంటండి? దుష్టుడు, నీతిమంతుడు. సో నీతిమంతుడు చేసేదంతా కూడా సఫలము అవుతుంది, దుష్టుడు చేసేది సఫలము కాదు. సో దైవ నీతి మనలో ఉన్నప్పుడు సో మనం చేసేది ఆయన ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు. దైవ నీతి, స్వనీతి ఉంది, దుర్నీతి ఉంది, తర్వాత దేవుని నీతి ఉంది. స్వనీతి అంటే ఏంటంటే నా జ్ఞానము, నా తెలివితేటలు, నా బలము, నా శక్తి, ఇది స్వనీతి. ఏం పర్వాలేదు, నేను చాలా మంచోడిని, నాకు తప్పక సహాయం చేస్తాడు, నేను చాలా మంచిగా జీవిస్తున్నాను. అదే కదా లూకాసు వార్త 16వ అధ్యాయం అనుకుంటా, 16వ అధ్యాయం 12వ అధ్యాయం. పరిసేయుడు సొంకరి. పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నేను దొంగను కాదు, ప్రభువా నేను వ్యభిచారిని కాదు, ప్రభువా నేను వారానికి 2 మార్లు ఉపవాసాలు ఉంటాను, నేను పుదీనాలను కొత్తిమీరలను దశంభాగం ఇస్తాను. దేంట్లో అంట? అసలు ఉన్నారు ఇక్కడ పుదీనాలో కొత్తిమీరలో దశంభాగాలు ఇచ్చేవాళ్ళు. చూడండి ఎంత పర్ఫెక్ట్, మనకంటే పర్ఫెక్టే కదా అది. పుదీనాలో కొత్తిమీరలో కూడా దేశం భాగం ఇచ్చేయాలని సామాన్యుడా? ఏమండి అసలు చూడండి, ప్రతి దాంట్లో దేశం భాగాలని ఆలోచన. అంటే కూర చేసుకునేటువంటి ఆకుకూరల్లో కూడా దేశం భాగం ఇచ్చే వ్యక్తి ఆయన. అటువంటి ఆయన అంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అతని ప్రార్థన వినల దేవుడు. కారణం ఏంటి? అక్కడ ఏంటి? స్వనీతి. ఏముందంట? స్వనీతి. వాళ్ళకంటే నేను మంచోడిని, వాళ్ళకంటే నేను పర్ఫెక్ట్, వాళ్ళకంటే నేను నీతిమంతుణ్ణి. ఇతరులను ఎప్పుడు మనం పోల్చుకోకూడదు. ప్రార్థనకి వెళ్ళేటువంటి ప్రతి సమయంలో దేవునికి వెళ్ళినప్పుడు, ప్రభువా నా యోగ్యతను బట్టి నేను ప్రార్థన చేయట్లేదు, నేను మంచివాడిని ప్రార్థన చేయట్లేదు, నేను నీతిమంతుని ప్రార్థన చేయట్లేదు, నీ కృపను బట్టి నీ పాద సన్నిధికి నేను వస్తున్నాను. ఏమని ప్రార్థన చేయాలంట? ప్రభువా నీ కృపను బట్టి నేను వస్తాను, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను అని పౌలు అన్నాడు. కాబట్టి దేవుని కృప ద్వారాగానే దానియేలు ఏ పాపం చేయలేదు, దానియేలు ఏ నేరం చేయలేదు. పితరులు చేసిన పాపం, తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి అతడు కూడా జైలుకి వెళ్ళాడు దానియేలు గ్రంథంలో. అవునా? 70 సంవత్సరాల జైలు ఎందుకు వెళ్ళాడు? చెరలోకి ఎందుకు వెళ్ళాడు? బబులోని దేశంలోకి. దానియేలు పాపం చేశాడా? లేదు. వాళ్ళ తల్లిదండ్రులు, వారి కాలంలో పితరులు దేవుని ఆజ్ఞలను పాటించలేదు కాబట్టి వారిని చెరకు తీసుకెళ్ళినప్పుడు వారితో పాటు ఈరోజు ఒక వీడియో పెట్టారు గ్రూప్లో, ఒక గ్రూప్ అని. అందరూ కారులో వెళ్తున్నారు రోడ్డు మీద. దేశంలో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అక్కడ ఇరాన్కి ఇజ్రాయెల్ దేశానికి. ఎంత భయంకరం అంటే 10 అంతస్తులు 20 అంతస్తులు వాళ్ళు మిసైల్స్ పడుతున్నాయి. ఆడ మిసైల్స్ పడితే ఒక్కసారి 20 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్ పడిపోయింది. ఇది పడిపోతుంది, పరిగెత్తుదామంటే మళ్ళీ ఇటు కూడా పడుతుంది. చూస్తూ ఉంటున్నా. ఏంటంటే చూస్తూ, అంటే చేసింది ఎవరు నేరం? అనుభవిస్తుంది ఎవరు? చేసినవాడు అనుభవిస్తున్నాడు, చేయనివాడు కూడా అనుభవిస్తున్నాడు. ఆ నష్టం, ఆ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆ బాధ. చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు. సో కాబట్టి గుర్తుపెట్టుకుందాం. దానియేలు ఒక మాట అంటాడు ప్రార్థన చేసేటప్పుడు. 9వ అధ్యాయం, దానియేలు 9వ అధ్యాయం ఏమంటాడంటే,
దానియేలు 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము చదువుదామండి. చదువు. నీ గొప్ప కనికరములను బట్టి కానీ అదండి, మా స్వనీతి కార్యాలను బట్టి. స్వనీతి మానవుడిని ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. ఏం చేస్తుందంట? వాళ్ళకంటే అంటే ఇతరులను తృణీకరిస్తుంది. స్వనీతి ఏం చేస్తుంది? ఇతరులని తృణీకరిస్తుంది. స్వనీతి వెలుచూపును బట్టి నేను ఎట్లా ఉన్నాను కాబట్టి నాకు సహాయం చేయి అని అంటది. కానీ దైవ నీతి ఏం చేస్తుందంటే, ప్రభువా నీ కృపను బట్టియే నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నీ కృపను బట్టి నాకు సహాయం చేయి. మేము నీ కృప కనికరాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. సో రెండవది ఏంటంటే దైవ నీతి మనలో ఎప్పుడు కూడా దయచేసి ఒక వ్యక్తిని తృణీకరించడం, ఒక వ్యక్తికి తీర్పు తీర్చడం అనేది మన పని కాదు. ఒక వ్యక్తికి తీర్పు తీర్చడం అనేది మన పని. తీర్పు తీర్చుట మీ పని, పగ తీర్చుట మీ పని. మన పనులు కావాలి. అనవసరంగా మనం వాడి జోలు బాగకూడదు. వాడి జోలు పోయినామంటే దారిని పోయే కుక్కతోక మనం పట్టుకున్నట్టే. దారిని పోయే కుక్కతోక పట్టుకుంటే అది ఊరుకుంటుందా? పట్టి పీకుద్ది. ఏమి లేదు, 6 నెలలు పత్యం ఉండాల్సిందే, ఏమి తినకుండా. అర్థమవుతుందా? జస్ట్ ఒక వీడియో నాకు వాట్సాప్లో పంపించారు. ఎవరు కుక్క నాకిందండి, అంతే. చేతులు నాకింది, స్పాట్. చేతులు తీసేశారు, కాళ్ళు తీసేశారు. ఆమెకి పెంపుడు కుక్క నాకింది. మరి దానికి ఏమన్నా వైరస్ ఉందో ఏమో తెలియదు, కానీ చేతులు తీసేశారు, 2 చేతులు. ఆమెకి 2 కాళ్ళు తీసేశారు, వీల్ చైర్లో ఉంది. కుక్క దగ్గరికి ఎందుకు వచ్చాను? పగ తీర్చుకోవడం మన పని కాదు, తీర్పు తీర్చడం మన పని కాదు. కాబట్టి ఏదైనా సరే దేవునికి మనం అప్పగించాలి. ఆ విషయాన్ని మనం దేవుడికి అప్పగిస్తే దేవుడు మనకి జోక్యం చేసుకొని ఆయన సహాయం చేస్తాడు. రెండవది చెప్పండి. రెండవది సఫలం ఎట్లా అవుతుంది? దైవ నీతి కలిగి ఉండి మనం ప్రార్థన చేయాలి. స్వనీతి కలిగి ప్రార్థన చేయొద్దు. మందిరంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు జవాబు ఇవ్వాల్సింది, నాకు సహాయం చేయాల్సింది. ప్రభా నేను వంట చేస్తున్నాను కాబట్టి ఎన్ని మంచిదే, వంట చేయడం మంచిదే, మందిరం వచ్చడం మంచిదే, దేవుని ఇంట్లో పని చేయడం మంచిదే, కానుకలు ఇవ్వడం మంచిదే, ఎన్ని మంచిదే. కానీ స్వనీతి ఉంటే, సో ఇవన్నీ ఇటు స్వనీతి, ఇటు మనం చేసే ప్రార్థన తూకం వేస్తే మన ప్రార్థన స్వనీతి పెరుగుద్ది. స్వనీతి అనే పాపము ఎక్కువ కనబడుతుంది. కాబట్టి స్వనీతి వద్దు, దైవనీతితో దైవనీతి కలిగి ఉండి మనం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. అప్పుడు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మనం చేసే ప్రార్థన ఆయన సఫలము చేస్తాడు. మూడవది చూడండి, ఎక్కడ చెప్పుకొని ప్రార్థనలకు వెళ్దాం. మూడవది ఆదికాండము, యోసేపు దగ్గరికి వెళ్దాం. 39వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండం 39:23.
యెహోవా అతనికి తోడై ఉన్నది కనుక ఆ, 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 ఆ. సో యోసేపు చేసేదంతా కూడా దేవుడు సఫలం చేస్తున్నాడు, సఫలం నెరవేరుస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయనకి అతనికి తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే మనం చేసేదంతా ఏమవుతుంది? సఫలమవుతుంది. మరి దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. యోసేపు ఇస్సాకు అదే చెప్పాడు, ఈ దేశమందు పరవాసు వెళ్ళము, నేను ఆశీర్వదించదు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. సో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని మాట అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలే దేవుని మాటలు. చెప్పండి, దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలే, దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. సో ఈ 10 ఆజ్ఞలే సంపూర్ణంగా 2 ఆజ్ఞలుగా చేశాడు. చాలా ఆజ్ఞలు ఉన్నాయి అనుకోండి. కాబట్టి మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి సఫలం చేయాలంటే దేవుని మాట వినాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకునే వారంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను మనం గైకునే విషయంలో ఆసక్తి చూపించాలి. దేవుని ఆజ్ఞలు గైకునే విషయంలో మనము చురుకుగా ఉండాలి. కాబట్టి యోసేపు జీవితంలో ఆనాడు ధర్మశాస్త్రం లేదు, మోషే ధర్మశాస్త్రం లేదు, అయినా అతని జీవితంలో మచ్చ మరక లేకుండా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మూడవదిగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి సఫలం చేయాలంటే దేవుని మాట మనం, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఆజ్ఞలను మనం గైకొనకుండా, అందుకని ఏమంటాడు చూడండి, 1 యోహానులో మనం చదువుదాం. 1 యోహాను 3వ అధ్యాయము 22వ వచనం, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు, లేకపోతే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను ఆయన సఫలం చేయును, మనం ఏమి అడిగినను ఆయన వల్ల మనకు దొరుకును. సో మూడవది, ఆయన ఆజ్ఞలు గైకొనటం, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారాగా దేవుడు మనం ఆయనకి ఇష్టమైనది మనం చేయడం ద్వారాగా దేవుడు ఖచ్చితంగా సఫలము చేస్తాడు. ఆయనకి ఇష్టం లేనివి చేయకూడదు, ఆయనకి ఇష్టం లేని వాటిని చేయకూడదు, ఆయనకి ఇష్టం లేని వాటిని ఒప్పుకోవాలి. ఆయనకి ఇష్టం లేని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారుగా ఉండాలి. ఇక నాలుగవది ఇంకోటి చూపిస్తాను. ఆ రెఫరెన్స్ కూడా గుర్తొస్తా ఉంది, జ్ఞాపకం వస్తూ ఉంది. అది కూడా కీర్తన 21వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదువుదాం. యెహోవా రాజు కాదు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. చదువు, వాడు చదువుతాడు, ఈ లైవ్ బాయ్ చదువుతాడు. చదువయ్యా. 21 మొదటి 2 వచనాలు. ఇందాక అదే చెప్పింది, యెహోవా రాజు కాదు, యెహోవా రాజుని బలమును బట్టి మనోభీష్టము సఫలం చేయుచున్నావు. వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించున్నావు. దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే, మన మనోభీష్టమును సఫలం చేయాలంటే, మనసులో ఉన్న కోరికను సఫలం చేయాలంటే దేవుణ్ణి బట్టి సంతోషించాలి. ఏం చేయాలంటండి? దేవుణ్ణి బట్టి సంతోషించాలి. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. దేవుడిచ్చిన వాడితో
తృప్తి కలిగి ఉండాలి. ప్రభువుని బట్టి నాకు ప్రభు ఉన్నాడు, నాకు ప్రభు సహాయకుడు, నాకు ప్రభు ఉన్నాడు అనేటువంటి ధైర్యము, విశ్వాసము మనలో కనుగొ. ప్రభువుని బట్టి సంతోషించడం, దేవుని బట్టి సంతోషించడం మన జీవితాల్లో అలా ఉన్నట్లయితే దేవుని బట్టి మనం సంతోషించాలి. దేవుడు ఇచ్చిన వాడితో సంతోషించాలి. దేవుడు ఇచ్చిన వాడితో తృప్తి కలిగి మనం ఉంటే దేవుడు తప్పక, చెప్పండి, అతని మనోభీష్టమును నువ్వు సఫలము చేయుచున్నావు. ఈరోజు ఎంతో మందికి దేవుడు ఎంత ఇచ్చినా కూడా మొహం మార్చుకుంటూ ఉంటారు. ఏమండి, దేవుడు ఇస్తూనే ఉన్నా కూడా ఇంకా సాలదు మాకు, ఇంకా సాలదు మాకు, ఇంకా సాలదు మాకు. జలగ టైపు. ఏం టైప్ అంట? జలగ. నిన్న ఒక వీడియో వాట్సాప్లో పంపించారు. ఓ 10-15 గ్రూపులు ఉన్నాయి. ఇదిగో వెంకటేశ్వర అన్న గ్రూప్ పెట్టుకుంటాడు, పెట్టుకొని ఆయన పరిచయం కదా, నా నెంబర్ తీసుకొని నా గ్రూపులో వేసుకుంటాడు. తర్వాత అట్లా ఎంతమంది పరిచయం ఉంటే అంతమంది నెంబర్లు ఆయన గ్రూపులో వేసుకొని ఏంది ఆయన నచ్చిన వీడియో ఎక్కడ ఉంటుంది తీసుకొని పెడతాడు, అందరికి వస్తాయి అన్నమాట. అట్లా నా ఫోన్ నెంబర్ ఎవరికి ఉందో వాళ్ళందరూ గ్రూపులు పెట్టుకొని మెసేజ్ పంపిస్తున్నారు. అందులో ఒక వీడియో ఏంటంటే, అది ఆఫ్రికా దేశం, వర్షం పడుతుంది, అన్నము రొట్టెలు ఒక ముగ్గురు టేబుల్ వేసుకొని దాని మీద సర్వింగ్ చేస్తున్నారు. వర్షములో పిల్లలు ఫుడ్ కోసం ప్లేట్ ఎట్టి పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళు చూడ ఎంత కష్టం, ఎంత లేమి పరిస్థితి. ఎట్లా ఉందంటే లేమి పరిస్థితి, కష్టమైన పరిస్థితి, చాలా భేద స్థితి, చాలా లేమి స్థితి. కానీ మనకి ఆ పరిస్థితి ఉందా? లేదు. సరైన గృహం లేదు వాళ్ళకి, సరైన తిండి లేదు వాళ్ళకి. సో మనకు అన్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. మన దేవుడు పస్తులే ఉంచట్లేదు, దేవుడు మనం పోషిస్తున్నాడు. అందుకని మనకు కలిగిన స్థితిని బట్టి మనం సంతోషిస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే దేవుడు తప్పక, సంతృప్తి కలిగి ఉంటే, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి కృంగిపోక, సనుక్కోక, అసంతృప్తిగా ఉండకుండా తృప్తి కలిగి ఉంటే దేవుడు తప్పక మనం అనుకున్న వాటిని సఫలము చేస్తాడు. మన కార్యాలు ఆయన సఫలం చేస్తాడు, మనం అనుకున్నవి చేస్తాడు, మనం అడిగేదానికి జవాబిస్తాడు. సో అట్లా ప్రభు మనకు సహాయము చేయనుగాక. భక్తులు అలాగా ప్రార్థన చేశారు. సో కీర్తనకారుడు దావీదు, తర్వాత మనం చూస్తున్నాం యోసేపు. సో వారి జీవితాలలో దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థనలో ప్రవేశిస్తాం. ప్రార్థన చేద్దాం.